చైనా పైన అమెరికా సంచలనమైనటువంటి ఆరోపణలు చేస్తోంది. అదేంటంటే చైనా రహస్యంగా భూగర్భంలో తన అణు పరీక్షలు చేసింది అనేది అమెరికా చేస్తున్నటువంటి ఆరోపణ. రహస్యంగా భూగర్భంలో చైనా అణు పరీక్షలు నిర్వహించిందని, చైనా పరీక్షల వివరాలని అమెరికా బయటపెట్టింది. భారత్ చైనా సరిహద్దుల్లోని గాల్వాన్ వ్యాలీలో 2020లో అంటే దాదాపుగా 6 సంవత్సరాల కింద భారత్ చైనా సరిహద్దుల్లో ఒక ఘర్షణ జరిగింది గాల్వాన్ లోయలో. ఆ ఘర్షణ జరిగిన తర్వాత చైనా అణు పరీక్షలు చేసింది అని అమెరికా సంచలనంగా ఆరోపిస్తోంది. సో మరి అమెరికా ఇప్పుడు ఎందుకు చైనా పైన ఈ ఆరోపణ చేసింది? కొన్ని మనకు కనిపిస్తుంది, ఒక వీడియో మనకు కనిపిస్తోంది. ఇదే అంటే చైనా రహస్యంగా భూగర్భంలో అణు పరీక్షలు చేశారన్నట్టు చెబుతూ ఒక వీడియో మనకు కనిపిస్తోంది. ఇది అమెరికా చేస్తున్నటువంటి ఆరోపణ. సంచలనంగా అమెరికా ఆరోపణలు మారాయి. 2020 జూన్ 20న చైనాలో లాప్నూర్ భూగర్భ కేంద్రంలో ప్రకంపనలు వచ్చినట్లు గుర్తింపు. కజకిస్తాన్లోని ఇంటర్నేషనల్ మానిటరింగ్ సెంటర్ భూ ప్రకంపనలు గుర్తించినట్లుగా అమెరికా వెల్లడిస్తుంది. అమెరికా ఆరోపణలు చేసింది. అమెరికా చేసినటువంటి ఆరోపణలకి కొన్ని ఆధారాలు కూడా చూపిస్తుంది. అదేంటంటే చైనాలోని లాప్నూర్ భూగర్భ కేంద్రంలో ఈ ప్రకంపనలు వచ్చినట్టుగా కజకిస్తాన్లోని ఇంటర్నేషనల్ మానిటరింగ్ సెంటర్ గుర్తించింది. సో అక్కడ ఇంటర్నేషనల్ మానిటరింగ్ సెంటర్ గుర్తించింది. అప్పుడు భూ ప్రకంపనలు వచ్చాయి దాంట్లో. కాబట్టి చైనానే భూగర్భంలో అణు పరీక్షలు చేసింది అంటూ అమెరికా చేస్తున్నటువంటి ఆరోపణ. దీనికి అణు పరీక్షలే కారణం, అంటే భూ ప్రకంపనలకు అణు పరీక్షలే కారణం అంటూ అమెరికా తన వాదనను, తన ఆరోపణలను సమర్థించుకుంటూ ఉంటుంది. తమ దగ్గర ఆధారాలు ఉన్నాయంటోంది అమెరికా విదేశాంగ శాఖ. సో అమెరికా విదేశాంగ శాఖ దగ్గర ఇంకా ఎటువంటి ఆధారాలు ఉన్నాయి? అమెరికా ఆరోపణల్ని ఓ పక్క చైనా ఖండిస్తోంది. తమ దగ్గర ఇప్పటికి కూడా అమెరికా, రష్యాల కంటే తక్కువ అణ్వాయుధాలు ఉన్నాయని చైనా వ్యాఖ్యానిస్తోంది. సో అమెరికా చేసినటువంటి ఆరోపణలో వాస్తవం లేదు. ఇప్పటికీ కూడా అమెరికా అలాగే రష్యా ఈ 2 దేశాల కంటే ఇంకా తమ దగ్గర అణ్వాయుధ సంపద చాలా తక్కువగా ఉంది అంటూ చైనా ఈ ఆరోపణల్ని కొట్టేస్తోంది. సో మరి ఎందుకు చైనా పైన ఇప్పుడు అమెరికా ఆరోపణలు చేస్తోంది? భూగర్భంలో రహస్యంగా చైనా చేసినటువంటి అణు పరీక్షల గురించి అమెరికాకు సమాచారం ఎప్పుడు లభించింది? అదే అమెరికా చెబుతున్నటువంటి మాట ఏంటంటే 2020లో అప్పుడు భారత్ చైనా సరిహద్దుల్లో ఉన్నటువంటి గాల్వాన్ లోయలో జరిగినటువంటి ఘర్షణల తర్వాత చైనా ఈ అణు పరీక్షలు చేసింది. జూన్ 20న చైనాలోని లాప్నూర్ భూగర్భ కేంద్రంలో ఈ అణు పరీక్షలు చేసింది అనేది అమెరికా చేస్తున్నటువంటి సంచలన ఆరోపణ. సో మరింత సమాచారాన్ని మా అసిస్టెంట్ ఎడిటర్ రామ్దాస్ అందిస్తారు. రామ్దాస్, చైనా పైన సంచలనంగా ఆరోపణలు చేస్తోంది అమెరికా. మరోపక్క ఆరోపణలను చైనా తిప్పికొడుతోంది. దాంట్లో వాస్తవం లేదు అంటోంది. అమెరికాకు, రష్యాకు అంటే ఈ 2 దేశాల కంటే ఇంకా కూడా మా దగ్గర తక్కువ ఆయుధ సంపదే ఉంది అనేది చైనా చేస్తున్నటువంటి వాదన. సో అమెరికా చేస్తున్నటువంటి ఆరోపణల్లో నిజాల్ని ప్రపంచ దేశాలు ఎట్లా గమనిస్తున్నాయి? ఎందుకు ఇప్పుడు చైనాను టార్గెట్గా అమెరికా ఈ ఆరోపణ చేస్తున్నట్టుగా భావించాలి? ఒప్పంద సంస్థ ఉంటుంది. దాని ప్రకారం ఏ దేశమైనా అణ్వాయుధాలు తయారు చేసినప్పుడు కానీ దాని యూసేజ్ ఎంత, అసలు దేనికోసం వాడుతున్నారు, అణ్వాయుధాల సంబంధించిన ఒక ఒప్పందం ఉంటుంది. అది ఎందుకు వాడాలి, ఎందుకు వాడకూడదు అనేది ఒక ప్రధానమైనటువంటి ఒప్పందం. సో ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించింది అనేది ఇప్పుడు ప్రధానంగా అమెరికా ఆరోపణ. ఎందుకంటే చైనా మనకు తెలిసింది 6 సంవత్సరాల క్రితం గల్వాన్ వ్యాలీలో జరిగిన అల్లర్లలో అప్పుడు భారత్ కు చైనా సైనికుల మధ్య అల్లర్లు జరిగాయి. మనకు తెలిసింది కల్నల్ సంతోష్ కుమార్ కూడా దాంట్లో అమరుడయ్యాడు 2020 జూన్లో. సో దాని తర్వాత బీజింగ్ లో రహస్యంగా అణుపరీక్ష నిర్వహించింది అనేది ప్రధానంగా అమెరికా ఆరోపణ. అంటే ఈ భారత్ చైనా సరిహద్దుల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఈ అణ్వాయుధీకరణ సంబంధించినటువంటి పరీక్షలు జరిగాయి. ముఖ్యంగా ఈ లాప్నూర్ అండర్ గ్రౌండ్ సెంటర్ లో భూగర్భ కేంద్రంలో జరిగినటువంటి దాదాపు 2.75 మ్యాగ్నిట్యూడ్ తీవ్రతతో ప్రకంపనలు వెలువడినట్టుగా చెప్తున్నారు. అది కజకిస్తాన్ ఇంటర్నేషనల్ మానిటరింగ్ సెంటర్ కూడా దీన్ని గుర్తించినట్టుగా అమెరికా ఆరోపిస్తుంది. ప్రధానంగా ఈ అణుశక్తి ఉద్దేశపూర్వకంగా చైనా అణుశక్తిని భారీగా విస్తరిస్తుందంటూ క్రిస్టోఫర్ ఆరోపించారు. అంటే ఇక్కడ ప్రధాన కారణం ఏంటంటే, ఇలా ఆందోళన కారణం ఏంటంటే అణ్వాయుధాలు విస్తరించుకుంటూ పోతూ ఉంటే అది దేనికి వాడతారు, చివరికి అది ఎక్కడికి దారితీస్తుంది అనేది ప్రపంచ దేశాల ఆందోళన. ఇప్పుడు దాదాపుగా 7-8 దేశాల అణ్వాయుధాలను కలిగి ఉన్నాయి. అందులో భారత్ ఒకటి, చైనా ఒకటి, మన పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ కూడా ఒకటి. సో ఇట్లా దేశాలన్నీ కూడా అణ్వాయుధాలను పెంచుకుంటూ పోతే చివరికి దీని పర్యవసానాలు ఎలా ఉంటది అనేది ప్రతి ఒక్కరు ఆందోళన కలిగిస్తున్న అంశం. ఇప్పుడు చైనా కూడా ఈ అణ్వాయుధాలను పెంచుకుంటూ పోతుంది. ఇది రహస్యంగా ఎందుకు చేస్తుంది అనేది అమెరికా ఆరోపణ.
ఇక అప్పుడు జరిగిన ప్రకంపనలు ఏవైతే ఉన్నాయో అవి భూకంపం లేదా మైనింగ్ వెలువడే వాటిని పోలి లేవని చెప్తున్నారు. అంటే అంత రహస్యంగా జరిపారు. అమెరికా మాదిరిగా అణుపరీక్ష కేంద్రాల పర్యవేక్షణ సంబంధించి అంటే వీటిపైన మానిటరింగ్ ఉంటుంది యాక్చువల్ గా. సో ఆ మానిటరింగ్ కు చైనా అలౌడ్ చేయదు. మిగతా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో బహిరంగంగా ఈ మానిటరింగ్ కు ఒప్పుకుంటారు, కానీ వీళ్ళు అలౌడ్ చేయలేదు. సో ఆ రకంగా అణుపరీక్షలకు సంబంధించినటువంటి నిర్ధారణ కూడా కష్టమైపోయిన పరిస్థితి. సో దీనిపై దౌత్య మార్గాలు అనుసరించేది కూడా అంటే రామదాస్ ఇప్పటికీ 2026లో మనము 2020లోనే అప్పుడు ఆ గాల్వాన్లో ఘర్షణ జరిగినటువంటి కొద్ది రోజులకే ఈ అణుపరీక్షలు చేశారనేది అమెరికా చేస్తున్నటువంటి ఆరోపణ. అంటే ముందు నుంచి కూడా అమెరికా దీని గురించి మాట్లాడుకుంటూ వస్తుందా, లేదంటే ఇప్పుడు సడన్గా ఈ ఇష్యూని తెరపైకి తీసుకొస్తుందా? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు సడన్ గా దీనికి సంబంధించిన అంశాలు ఎందుకు బయటకు వస్తున్నాయంటే యునైటెడ్ నేషన్స్ లో ఈ నిరాయుధీకరణ సమావేశం, ఇందాక నేను చెప్పినట్టుగా ఈ అణ్వాయుధాలకు సంబంధించినటువంటి ఒక సంస్థ ఉంటుంది. సో IAEA. సో దానికి సంబంధించిన సమావేశంలో పాల్గొన్న సందర్భంలో క్రిస్టోఫర్ ఎవరైతే ఉన్నారో అమెరికన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ విదేశాంగ శాఖ సెక్రటరీ క్రిస్టోఫర్ ఈ అంశాలను బయట పెట్టాడు. ఒక రకంగా ఇది ఈ ఆరోపణలు అయితే చైనా తీవ్రంగా ఖండిస్తోంది. అసలు చైనా రాయబారి కూడా అదే చెప్తున్నారు. అంటే బీజింగ్ అణు విధానాన్ని కొన్ని దేశాలు వక్రీకరిస్తున్నాయి, అణు పరీక్షలపై అమెరికా చేసిన ఆరోపణలు నిరాధారమైన అంటూ చెప్తున్న పరిస్థితి. కానీ వాస్తవంగా అమెరికా ఉపగ్రహాలు లేదా అమెరికన్ సంబంధించినటువంటి నిఘా వర్గాలు గ్రహించిన దాని ప్రకారం ఖచ్చితంగా ఇది అణు పరీక్షలు జరిపింది. ఎగ్జాక్ట్లీ అది ఎప్పుడు మనకు 2020లో గల్వాన్ లోయలో ఇండియాకు చైనాకు మధ్య ఎప్పుడైతే గొడవలు జరిగాయో ఆ సమయంలోనే ఇది లాప్నూరు భూగర్భ కేంద్రంలో జరిగినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అంటే గతంలో కూడా ఇప్పుడు వాస్తవానికి భారీ స్థాయిలో అణ్వాయుధాలు కలిగినటువంటి న్యూక్లియర్ వార్ హెడ్స్ కలిగిన దేశంగా రష్యా ఉంది, అలాగే బ్రిటన్ ఉంది, అమెరికా ఉంది, దాని తర్వాత చైనా ఉంది, దాని తర్వాత ఫ్రాన్స్ ఉంది, ఇండియా, దాని తర్వాత చివరి స్థానంలో పాకిస్తాన్ ఉంది. కానీ ఇప్పుడు చైనా రహస్యంగా మరి ఎందుకు ఇంతలా ఈ అణ్వాయుధాలను పెంచుకుంటూ పోతుంది అనేది అమెరికా సంబంధించిన ఆందోళన. చైనా రహస్యంగా అణుపరీక్షలు నిర్వహించిందన్న విషయాన్ని అమెరికా అయితే ఇప్పుడు బయట పెట్టింది. ఈ విషయాన్ని ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి వెల్లడించిన పరిస్థితి కనబడతా ఉంది. సో అమెరికా రష్యాల మధ్య కుదిరిన అణు ఒప్పందం ఇటీవల ముగిసిన నేపథ్యంలో మళ్ళీ యునైటెడ్ నేషన్స్ లో జరిగినటువంటి ఈ నిరాయుధీకరణ సమావేశంలో క్రిస్టోఫర్ అయితే వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఈ లాప్నూరు భూగర్భ కేంద్రం వద్ద జరిగినటువంటి ఈ పరీక్షలు ఏవైతే ఉన్నాయో 2.75 మాగ్నిట్యూడ్ అంటే ఎగ్జాక్ట్ గా అక్కడ ఆ సమయంలో ఎట్లాంటి సెస్మిక్ యాక్టివిటీ లేదు, అంటే భూకంపం సంబంధించిన యాక్టివిటీ లేదు, లేదా అక్కడ అగ్ని పర్వతాలకు సంబంధించినటువంటి యాక్టివిటీ కూడా ఎలాంటిది లేదు. కానీ ఎందుకు అలాంటి ప్రకంపనలు వచ్చాయంటే ప్రధానంగా చైనానే ఈ పరీక్షలు జరిపిందనేది సాధారణ భూకంపం వల్ల కానీ గనుల తవ్వకాల వల్ల కానీ అంతలా భూమి కంపించదు. ఖచ్చితంగా చైనా ఏదో చేసి ఉంటుంది, అది అణుపరీక్షలు అని చెప్పేసి బీజింగ్ ని ఇప్పుడు తప్పుపడుతున్న పరిస్థితి. సో ఆ రకంగా అంటే ఎందుకు ఈ గొడవ అంటే ఈ చైనా అలాగే రష్యా ఈ అణ్వాయుధాలు పెంచుకుంటూ పోతున్నాయి. దీనిపై ఈ దేశాలన్నీ కూడా ఆందోళన ఎందుకు వ్యక్తం చేస్తున్నాయి అంటే ప్రధానంగా పశ్చిమ దేశాలు అమెరికా కూడా భయపడుతున్నాయి. అణ్వాయుధాలు వాళ్ళ దగ్గర కనుక ఎక్కువ ఉంటే కనుక ఖచ్చితంగా వీళ్ళకి ఇబ్బందికరంగా మారే పరిణామం సంభవించే అవకాశం ఉంది. కాబట్టి దీంతో అది ఖచ్చితంగా అది ఫ్యూచర్ లో భవిష్యత్తులో వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది అనేది వీళ్ళ ప్రధానమైనటువంటి భయం. సో ఆ రకంగా వీటిని నియంత్రించాలి, నియంత్రణకు సంబంధించినటువంటి అంశాలను కట్టుబడి ఉండట్లేదు, అడ్డగోలుగా వీటిని తయారు చేస్తున్నారు అనేది వీళ్ళ బాధ. సో యాక్చువల్ గా మరి చైనా టార్గెట్ ఎవరు? ప్రధానంగా చైనా ఎవరిని టార్గెట్ చేసింది? ఒక మిసైల్ కూడా తయారు చేసిన చైనా 25,000 పైగా కిలోమీటర్లు ఆ మిసైల్ వెళ్ళి ఎక్కడైనా డిస్ట్రాయ్ చేయగలుగుతుంది. అది ప్రధానంగా అమెరికా యూరప్ దేశాలను టార్గెట్ చేస్తూ చైనా తయారు చేసిన ఒక భారీ మిసైల్ అది. ఇప్పుడు అమెరికాకు చైనాకు అందుకే వాణిజ్యపరమైన యుద్ధం చేస్తుంది. చైనాను ఏ రకమైనటువంటి అంశాలు దొరికినా, ఏ కోణం దొరికినా చైనాను కట్టడి చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు అణ్వాయుధాలకు సంబంధించిన ఈ అంశాన్ని లేవనెత్తడం ద్వారా చైనా రహస్యంగా అణుపరీక్షలు చేస్తుంది అనేది మరొకసారి అమెరికా బయట పెట్టినట్లయింది. రైట్, థ్యాంక్ యూ రామ్దాస్. సో భూగర్భంలో రహస్యంగా చైనా అణుపరీక్షలు నిర్వహించింది అనేది అమెరికా చేస్తున్నటువంటి ఆరోపణ. చైనా పరీక్షల వివరాలని అమెరికా బయటపెట్టింది. భారత్ చైనా సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో 2020లో ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణ జరిగిన తర్వాతే చైనా ఈ అణుపరీక్షలు చేసింది అని సంచలనంగా అమెరికా చేసినటువంటి ఆరోపణ. 2020 జూన్ 20న చైనాలోని లాప్నూర్ భూగర్భ కేంద్రంలో కొన్ని భూ ప్రకంపనలు వచ్చినట్లు గుర్తించబడింది. కజకిస్తాన్లోని ఇంటర్నేషనల్ మానిటరింగ్ సెంటర్ ఈ భూ ప్రకంపనల్ని గుర్తించింది అని అమెరికా తను చేస్తున్నటువంటి ఆరోపణలకి కొన్ని ఆధారాలని చూపెడుతోంది. సో అప్పుడు వచ్చినటువంటి భూ ప్రకంపనలు అప్పుడు వచ్చినటువంటి భూ ప్రకంపనలకు కారణం చైనా భూగర్భంలో చేసినటువంటి అణుపరీక్షలే అనేది అమెరికా కొన్ని ఆధారాలుగా చూపిస్తోంది. సో అక్కడ లోపల భూమిలో కొన్ని ప్రకంపనలు వచ్చాయి. ఆ ప్రకంపనలు
నార్మల్గా వచ్చేటువంటి భూ ప్రకంపనలు కాదు, లేదంటే ఏదో మైనింగ్ సంబంధించిన భూ ప్రకంపనలు కాదు. అది ఖచ్చితంగా చైనా నిర్వహించినటువంటి అణు పరీక్షలకు సంబంధించినటువంటి భూ ప్రకంపనలే అనేది అమెరికా చేస్తున్నటువంటి ఆరోపణలకి కొన్ని ఆధారాలుగా చూపిస్తూ అదే అమెరికా విదేశాంగ శాఖ సెక్రటరీ క్రిస్టోఫర్ చేసినటువంటి ఆరోపణ. సో అయితే చైనా అమెరికా ఆరోపణల్ని ఖండిస్తూ ఉంది. మా దగ్గర ఎటువంటి అణు పరీక్షలు మేము నిర్వహించలేదు, సరిహద్దుల్లో అణు పరీక్షలు మేము నిర్వహించలేదు అనేది చైనా చేస్తున్నటువంటి చైనా ఇస్తున్నటువంటి రిప్లై. సో అమెరికా కానీ రష్యా కానీ ఈ రెండు దేశాల కంటే తమ దగ్గర అంటే చైనా దగ్గర తక్కువనే ఆయుధ సంపత్తి ఉంది, తక్కువ అణ్వాయుధాలు ఉన్నాయంటూ చైనా వ్యాఖ్యానిస్తోంది. సో మరి చైనా ఇస్తున్నటువంటి సమాధానాల్లో వాస్తవం ఉందా, లేదు అమెరికా చేస్తున్నటువంటి ఆరోపణల్లో వాస్తవం ఉందా? సో ఇప్పుడు చైనా పైన అమెరికా చేసినటువంటి ఆరోపణలపైన ఇప్పుడు నెక్స్ట్ అంటే ప్రపంచ దేశాలు ఎట్లా చూస్తున్నాయి? ఇప్పుడు చైనా అమెరికాల మధ్య జరుగుతున్నటువంటి ఈ ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య రాబోయే రోజుల్లో చైనా నిజంగా మరి ఆ అణ్వాయుధాలని మరింతగా పరీక్షించబోతుందా? సో మరి అణ్వాయుధాలని మరింతగా పరీక్షిస్తే అది ఎవరికి నష్టం అనే దానిపైన కూడా ఆసక్తికరంగా చర్చ సాగుతోంది. సో చైనా చెప్తున్నటువంటి ఆన్సర్స్ ఏంటంటే, అమెరికా ఆరోపిస్తున్నట్టుగా మేము ఎటువంటి భూగర్భంలో పరీక్షలు జరపలేదు, అణు పరీక్షలు మేము టెస్ట్ చేయలేదు, అమెరికా రష్యా కంటే కూడా మా దగ్గర ఇంకా కూడా తక్కువ ఆయుధ సంపత్తినే ఉంది, అణ్వాయుధాలు తక్కువగానే ఉన్నాయనేది చైనా ఇస్తున్నటువంటి రిప్లై.回家！